కుమార్, సరిగ్గా కనుక్కున్నావా? గొడవలేం కావు కదా? నిన్ను నమ్ముకుని ఇంత దూరం వచ్చాను రా. పక్కాగా కనుక్కున్నాను. రాణి వాళ్ళ ఓనరు రేపొద్దున 10ంటికి వస్తారు. ఈ లోపలే మన పని ముగించేసుకుని అక్కడి నుంచి బయలుదేరదాం. మర్చిపోకుండా మన వ్యాన్ని ఇంకా దాచిపెట్టేయాలి. అప్పుడు ఓనర్కి మన మీద సందేహం రాదు. బండి కొంచెం దూరంగా పెడదాం రా, అప్పుడే డౌట్ రాదు. అబ్బా, రే కుమార్, 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 రే కుమార్, రే కుమార్, ఎక్కడున్నావురా? రే ఎందుకు అరిచావు? రే అటు చూడరా. ఏంట్రా? రే సూపర్గా ఉందిరా ఇల్లు. మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేయరా. ఈ చీకట్లో ఏమన్నా కుట్టాయంటే ఈ స్వర్గం చూసే లోపే మనం నరకానికి వెళ్తాం. అబ్బా, ఏంట్రా కరెంట్ కట్ అయింది? మన కోసమే కుమార్. రారా. ఇంట్లో ఎవరు ఉన్నట్టే లేదే. ఇట్లాంటి బంగ్లాలు ఎతికేటప్పుడు హుషారుగా ఉండాలి. ఎందుకంటే తుపాకులు గట్రా పెట్టుకుంటారు. ఓకేనా?
ఏ ఏ ఏ, రా 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 రా. నిన్ను చూసాకే తొందర నాలో బా సూపర్ ఫిగర్ రా. కుమార్ 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 నువ్వు మారవా? నేను పైకి పోతున్నా, నీ పని కాని. రే రే ఏం చెప్పావు? అరే అది అరిస్తే వేసేసి. అదే కదా నేను అనుకునేది. ఈ మల్లెపూని నేను చూసుకుంటా. చూసానే నీ ఒళ్ళు కనపడుతున్నాయి అందాలు. ఎవర్రా ఈ బల్క్ ఫిగర్? చాలా ఎంజాయ్ చేయొచ్చు. అరిచావంటే కోసేస్తా. మర్యాదగా వస్తువులన్నీ అక్కడ పెట్టు. ఛీ, డ్రెస్సులు కాదు మిగతావి. ఇప్పుడే కదా కింద చూశాను నిన్ను. మీ ఇద్దరు ఏమైనా కవర్ పిల్లరా? కాదురా 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 కుమార్ కుమార్ అరే కుమార్ కుమార్ అరే కుమార్ 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 అరే ఎక్కడ తెచ్చావురా? కుమార్ 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 రే రే కుమార్ కుమార్ నీ కోసమే ఎదురు చూశానుగా. ఒక పక్క టైం అయిపోతుంది. రెడీయా? రెడీ సార్, రెడీ సార్. బాస్ మేము యాక్టర్లం కావా? టచ్అప్ చేయి సార్. ఆల్రెడీ డబల్ అయింది సార్. మళ్ళీ వేస్తే అసహ్యంగా ఉంటుంది. డైరెక్టర్ గారు పిచ్చి తిట్లు తిడతారు సార్. రవికాంత్ అనేవాడు స్క్రీన్ మీద అందంగా కనబడకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఎవడరా మేకప్ వేసేది? అర్థం చూపించు సార్. చూసుకోండి సార్. భలే ముద్దుగా ఉన్నవరా మేడం. ఐఎమ్ రెడీ. సైనింగ్ స్టార్ శివకార్తికేయన్. సూపర్ సార్. బాహుబలి హీరో కూడా ఇంతసేపు మేకప్ అయ్యలేదురా. ఈ అడవి పనికి ఎందుకురా ఇంతసేపు మేకప్? సార్ సార్ టేక్ రెడీ సార్. రవి కార్తికేయన్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్, చేద్దాం సార్. స్టెప్స్ అన్ని గుర్తున్నాయి కదా? మామూలుగా కాదు సార్, అద్దరు కొట్టేస్తాం సార్. ఇలా అదరగొట్టకండి సార్. సారీ మేడం. ఏయ్ బోదా అటు రారా. వస్తున్నాను సార్. సార్ 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 టీ సార్. వీడే నా సినిమా ఎప్పుడు తగలబెడతాడని భయంగా ఉంటే నువ్వు ఇప్పుడు టీ తెచ్చిస్తున్నావా? పోరా. ఏ టైంలో వీడికి టీ తేవాలో తెలియదు. ఆ సౌండ్, కెమెరా, రోలింగ్ యాక్షన్. స్టాప్ స్టాప్. ఏడా? సారీ సార్, కెమెరా బటన్ పనిచేయట్లేదు.
కొంచెం వెయిట్ చేయండి సార్. యో, దానికి ఇంకా రెంట్ కూడా కట్టలేదురా. ఏమైనా పాడైపోతుందేమో చూసుకో. అయిపోయింది సార్, రెడీ చేస్తాను సార్. రెడీయా? ఓకే 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 సార్, రెడీ అయిపోయింది సార్, రెడీ అయిపోయింది. రెడీయా? సౌండ్, కెమెరా, రోలింగ్, యాక్షన్. వదలండి వదలండి ప్లీజ్ వదలండి అడిగిపోయి పంది స్టెప్ అయ్యాక కదరా కౌగిలించుకునేది. నువ్వు పట్టుకునేది చూస్తే మర్డర్ చేసేలా ఉంది ఇక్కడ. నన్నే కొడతావా? ఇక నేను పని చేయను. నేను ఇచ్చిన 10 లక్షలు నేను వేరే డైరెక్టర్ని చూసుకుంటా. అయ్యో సార్ 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 రవి కార్తికేయన్ ఉత్తగనే జీ జీ జీ. నేను మిమ్మల్ని కొట్టలేదు సార్. ఇవాళ ఫస్ట్ సీన్ క్లోజ్ అయిపోయింది. పోరా, ఆ దేవుడే మన పక్కన ఉన్నాడు. ఏందిరా వీడు ఫోన్ ఎత్తడు? సార్ మీకు ఫోన్ వచ్చింది. ఇవాళే హీరోయిన్కి పేమెంట్ ఇవ్వాలి. ఇట్లాంటిది ఏదో ఒకటి చేసి హీరోయిన్ భయపెట్టాలి. అప్పుడే డబ్బులు అడగడానికి భయపడుతుంది. సార్ చాలా చెప్పండి, తర్వాత మాట్లాడచ్చు. పోరా, ఫోన్ నువ్వు చూసుకో, యాక్షన్ నేను చూసుకుంటా. అడవి పంది. సార్ టచ్అప్. ఇప్పుడు వచ్చాడు. పోరా 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 పోరా. సార్ టేక్ చేద్దామా? కెమెరామెన్ రెడీ అబ్బా? రెడీ సార్. నువ్వు రెడీయా? సౌండ్, యాక్షన్. భయం వేస్తుందా? ఇలా అదరగొట్టకండి సార్. అప్ప బాగా గట్టిగా పట్టుకో. స్పీకర్లో పెడతా. హలో, మాట్లాడుతున్నాడు రా. డైరెక్టర్ రవిశంకర్ మాట్లాడుతున్నాను. అరే ఉప్మాలు అమ్ముకునేవాడా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఏం పీకుతున్నావురా? నేను డైరెక్టర్ రా, కొంచెం మర్యాద ఇవ్వరా. డైరెక్టర్లకు మర్యాద ఇస్తావురా, కానీ నువ్వు ఒక్క సినిమా కూడా తీయలేదుగా. మ్యాటర్ సినిమాలే 4 రిలీజ్ అవుతున్నాయి. నీది ఒక్క సినిమా కూడా థియేటర్ దగ్గరకు రాలేదురా. ఉండు, ప్రొడ్యూసర్కి చెప్పి నిన్ను తీయించేస్తా. మాట్లాడితే నా గురించి మాట్లాడు, నా సినిమా గురించి మాట్లాడకు. సరే ఓకే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? మ్యాటర్ చెప్పు. మన సాయి మామ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇగో ఫోన్ మాట్లాడు. అరే చెప్పురా సాయి. మణి చెప్పు మామా. రేపు సాయంత్రం 7ంటికి మన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ పెట్టాను రా, నువ్వు తప్పకుండా రావాలి. లేదురా, రేపు ఈవినింగ్ 7ంటికి నా సినిమా ఎడిటింగ్ ఉంది. నేను వచ్చేది కొంచెం డౌటేరా. ఆపు. నీకు చికెన్ బర్గర్ కావాలా వద్దా? ఏందిరా ఇది నన్ను అడగాల్సిన ప్రశ్నేనా? సాయి, వాడు రాలే కానీ వాడి చికెన్ బర్గర్ కూడా నేనే తినేస్తా. ఇప్పుడు ఫీల్ అవుతాడు చూడు. బోండా, నీకు 10 బర్గర్లు తిన్నా కడుపు నిండదురా. సాయి, రేపు 7ంటికి కదరా పార్టీ. నేను ఒక పని చేస్తా, నా పనంతా మా అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చేసి నేను వచ్చేస్తా. సరే మామ, వచ్చేయి. నువ్వు ఒక డైరెక్టర్ అంటేనే నమ్మటం కష్టం, నీకు ఇంకో అసిస్టెంట్ అంటున్నావు చూడు. ఇది మేము జీర్ణించుకోలేకపోతున్నాం రా. గుండా పెట్రా ఫోన్. పెడుతున్నాను రా పరదేశీ. ఏందిరా వీడు ఇట్లా అంటున్నాడు? వస్తాడు రా, వాడు ఉత్తగానే అంటున్నాడు, వస్తాడు. నువ్వు ముందు సరిగ్గా ఎక్సర్సైజ్ చెయ్యి. నా మొహం చూస్తూ కూర్చున్నావు. ఒకే ఒక కిస్ ఇవ్వచ్చు కదా. వస్తే ఏంటి? హాయ్ రియా. హాయ్ జీవి. ఏంట్రా ఇంత లేటు? మేము తొందరగా ఇంటికి వెళ్ళాలి. న్యూ కపుల్, చాలా పనులుంటాయిరా, అర్థం చేసుకోండి. ఏంటి నీకా? హే సాయి, దిస్ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. హాయ్ సార్, జగదీష్, సిబిఐ ఆఫీసర్. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. కూర్చో. సిబిఐ ఆఫీసరా? కూర్చోండి రా. కూర్చుంటా. సార్ తప్పుగా అనుకోకండి, ఒక కేసు విషయంలో బిజీగా ఉండి మీ మ్యారేజ్కి రాలేకపోయాను. ఓకే, పర్వాలేదు సార్. ఏంట్రా అందరు నోరు మూసుకొని కూర్చున్నారు? ఏదైనా మాట్లాడండి రా. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు జీవి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఏంటి? మీకోసం జగదీష్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. మా కోసమా? ఓ, ఏంటా సర్ప్రైజ్? కొడైకెనాల్ హిల్స్ పక్కన మీ హనీమూన్ కోసం ఒక ప్యాలెస్ బుక్ చేశాను. ప్యాలెస్సా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్నా, నాకు కొంచెం తొందరగా తీసుకురండి అన్న. దీనికంటే పెద్దది లేదా? సరే చాలే. అయ్యో సార్, వీళ్ళతోటి మేము కూడా వెళ్ళొచ్చా? యా షూర్, హ్యాపీగా వెళ్ళండి. అందరు కలిపే బుక్ చేశాను. మాకే రావటం కుదరదండి. కేసు క్లోజ్ అయ్యేదాకా గాలి కూడా పీల్చనివ్వరు. సార్, మీది పెద్ద మనసు సార్. మీకంటేనండి.
సాయి రియా మీతోటి జీవికాను కూడా పంపిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. కంగారు పడకండి సార్, మేము చూసుకుంటాం. ఇదిగోరా, చూసి చూసి చాలు. జాగ్రత్త. అరే ఎదవా, పెళ్లిగానే ఉన్నారు, కొంచెం చూసుకోరా. ఇంతమందా? ఈ ఎదవ రూమ్కి ఇంతమంది రారే. ఒకవేళ ఎవరైనా చచ్చాడేమో. విక్కీ, ఏంట్రా మామ ఈ మధ్య కనిపించట్లేదు? ఫ్రెండ్ పెళ్ళిరా, పోయొచ్చాను, ఇంకో వారం కనపడ్ను. ఏరా, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నాను రా, అందుకనే ఒకసారి అన్నాన్ని కలిసి వెళ్దామని వచ్చాను. అవును, నువ్వెక్కడికి వెళ్తున్నావు? చూస్తే అవటానికి రా. మాస్టర్కా గంజి తాగేవాడికి ఎందుకురా జ్యూసు? ఆ పందికి కాదురా, ఆడు టీయే డబ్బులు పెట్టి తాగడు. ఇది కొత్తగా వచ్చిన ఫిగర్కి. ఫిగరా? లోపలికి వెళ్ళి చూడు, దర్శనం చేసుకో. అందరూ వజ్రాసనం వెయ్యండి. మీరు కాలు సరిగ్గా పెట్టుకోండి. మీరు స్ట్రైట్గా కూర్చోండి. ఎందుకు అక్కడే నుంచున్నావు? రా రా, వచ్చి కూర్చో రా. కాలు తొక్కకండి అంకుల్, చూసుకుని వెళ్ళండి. అంకులా? చూడకుండా తొక్కేంలే అమ్మమ్మ. నడుము స్ట్రైట్ గా ఉంచండి. ఏదో భోజనాలకు కూర్చున్నట్టు కూర్చున్నావేంటి? వజ్రాసనం పొజిషన్ లో కూర్చో. మీరు స్ట్రైట్ గా కూర్చోండి. మీరు కూడా సరిగ్గా కూర్చోండి. ఏమండి ఏమండి, ఇది నా ప్లేస్ అండి, బాత్రూమ్కి వెళ్ళొచ్చానండి. కడుక్కున్నావా? మోహన్ చూడు, మూసుకొని కూర్చోరా ఎక్కడో చోట. పాపా కూర్చో. సారికి బాగా కోపం అనుకుంటా. ఫిగర్ రా, సిమ్రన్ లాగా సూపర్గా ఉందిరా. డై పక్కన కూర్చోరా. జరుగురా, మేడం చెప్తున్నారు కదా, సరిగ్గా కూర్చోరా. వజ్రాసనంలో కూర్చోరా. కోపం తెప్పికిరా. మేడం చెప్పించేయి. చెప్పాను మేడం. గురూజీ వస్తున్నారు, అందరూ సైలెంట్ గా ఉండండి. నమస్తే. దీర్ఘ ఆయుష్మాన్ భవ. అందరూ పద్మాసనంలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. ఎవరది? అడుగుతున్నానుగా, చెప్పండి. నిజం చెప్పకపోతే నాకు నచ్చదు. ఏరా, పెద్ద ఆయన అక్కడ అరుస్తున్నారు, నువ్వే కదా బాంబేసిందని చెప్పొచ్చు కదా. ఒప్పుకోరా? ఒప్పుకో. కొట్టకూడదు, కొట్టనే కూడదు. ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళల్లో, మహాదేవ యోగం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో ఒక్కళ్ళ గురించి నాకు చాలా సంతోషంగా ఉంది. మన యోగా ముఖ్య ఉద్దేశమే మీ నరాలన్నీ క్రమశిక్షణలో పెట్టడానికి. ఇది సాధ్యమా? సాధ్యమా? సాధ్యమే. ముగ్గురిని చంపటాలు, దొంగతనాలు, రేపులు ఎప్పటి నుంచో చేస్తున్నాం.
ఇట్లాంటివన్నీ చేసి పశ్చాత్తాపడి ఎవడ్రా వాడు? వీడే ఉండడు మన యోగా గ్రూప్లో చేరి తీవ్ర కృషి చేసి వారు శాంతంగా మారి జీవనం సాగిస్తున్నారు. అది ఎవరూ కాదు, మన సెంగళి షణ్ముఖమే. ఛీ, లేరా. వీరు నడిచిన మార్గానే అందరూ నడవండి. ఆసీనులు గాండి సంగలి, ఆసీనులు గాండి. అన్నా మీరు కూర్చోండి అన్నా. మేడం ఇప్పుడు అందరికీ శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ తీసుకుని దానికి తగ్గట్టుగా నడవండి. వెళ్ళమ్మా. అందరూ రెడీగా ఉన్నారా? చిచి ఆ? మీకు కాదు ఆ? మేడంకి. థ్యాంక్ యూ. అందరూ లేచి నుంచోండి. అందరూ చేతులు పైకెత్తండి. ఇప్పుడు మనం చెయ్యబోయేది చాలా ఇంపార్టెంట్. అందరూ వంగి మీ పాదాలని టచ్ చేయండి. అలాగే మెల్లిగా వంగి మీ పాదాలని టచ్ చేయండి. టచ్ చేశారా గురూజీ? రాజీ, ఆ ఏనుగు కష్టపడుతున్నట్టుంది, కొంచెం చూడమ్మా. వంగండి వంగండి, బాగా వంగండి. ట్రై చేయండి, మీ రావట్లేదు వల్ల మేడం. అవుతుంది. వంగలేకపోతున్నాడు మేడం. కాస్త ట్రై చేయండి, మీ వల్ల అవుతుంది. అయ్యో! ఆ! ఆ! లేరా, లే! లేడురా, అమ్మా, లేడురా, నా కాలు! లేపండ్రా, లేరు. లేపండ్రా, లే! లేపండ్రా, లేరా, లేరా, లేరా. అబ్బా, లేవండి, లేవండి. ఆ, ఆ, ఆ. లేమ్మా, లేవండి. లేమ్మా, లే. లేమ్మా, నువ్వు లేమ్మా. అన్నా, అన్నా, తమ్ముడు తమ్ముడు ఇట్రా. రేయ్, అక్క, ఇక మీదట ఇంత పెద్ద బాడీ వేసుకొని యోగా క్లాస్ వైపు వచ్చావనుకో అస్సలు బాగోదు నీకు. ఇంకోసారి నిన్ను ఇక్కడ చూసానో మామూలుగా ఉండదు నీకు. పోరా. మనసులో ఏది దాచుకోకండి, మనసులో అన్నీ ఖాళీ చేసుకో. పోయా. హే రియా, హే వావ్, యు ఆర్ బ్యూటిఫుల్, సో క్యూట్ బ్యూటీ. థ్యాంక్ యూ. ఇది ఒకసారి చెయ్యవు. హే, హే, ఏంటి మెడలో తాళలేదు? ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. ఒసే పాపి, లేటెస్ట్ ఫ్యాషన్ చెప్పి చెప్పి మన కల్చరే పాడు చేస్తున్నారు. సర్రా, అదిగో ఇద్దరు వచ్చారు. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలి. ఏంట్రా, మీ కంపెనీలో 3 రోజులే సెలవు ఇచ్చారు. ఈ లోపల జాగ్రత్తగా వెళ్ళరండి. ఖచ్చితంగా డాడీ. ఎందుకు చెప్తానంటే నా నిమునికి నా కంపెనీలో 2 రోజులే సెలవు ఇచ్చారు. వెళ్ళి వద్దామని వెళ్ళా 2 నెలలు అయింది. కంపెనీ వాళ్ళే ఉద్యోగం నుంచి తీశారు. ఇంకో ఉద్యోగం ఎత్తుకునేసరికి చాలా టైం పట్టింది. చాలండి, ఇక ఆపండి. రే, బ్యాగ్ లో చాలా పిండి వంటలు పెట్టాను, తినండి. పలహారమా? కార్లో వెళ్ళేటప్పుడు ఆకలేస్తే అందరూ తినండి. ఆంటీ, ఆ? పలహారం సంగతి చూసుకోవడానికి నేనున్నా కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నువ్వున్నావనే కదరా నా బాధంతా. రే మనీ, కార్ వస్తుందా రాదారా? నాకు చెప్పు, వస్తుంది. జగదీష్తో చెప్పి అరేంజ్ చేసి ఉండేదాన్ని ఉండు. కదా. ఓయ్, కార్ ఆన్ ది వేలో వస్తుంది. డేయ్, ఆన్ ది వేలో చాలా కార్లు ఉన్నాయిరా. నీ చెప్పిన కారు వస్తుందా, లేకపోతే నేను ట్రావెల్స్ ఫోన్ చేసి బుక్ చేయనా? అదిగో కార్ వచ్చేసింది. కార్ వచ్చేసింది. అది దున్నపోత అరుస్తుందిరా. అదిగో కార్ వచ్చేసింది. హాయ్. ఏ ఎవడ్రా వాడు? పిల్లులు పట్టుకునే వాళ్ళ ఉన్నాడు. హాయ్, హలో, హాయ్ ఫ్రెండ్స్. షైనింగ్ స్టార్ రవి కార్తికేయన్. నేను డైరెక్ట్ చేస్తున్న సినిమాకి హీరో. హాయ్ సార్. తర్వాత మనం హనీమూన్ వెళ్తాం కదా.
వాళ్ళు హనీమూన్ వెళ్తున్నారు, మనం వాళ్ళ వెంట వెళ్తున్నాం కదా. అందుకని నేను ఒక ఫోటో తీసుకోవచ్చా? యా ష్యూర్ కమ్. కొట్టుకోకండి కొట్టుకోకండి, ఒక్కొక్కళ్ళు రండి ఒక్కొక్కళ్ళు రండి. ఓకే 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 ఓకే. రెడీయా? అన్నా నీ ఫ్యాన్ అసోసియేషన్కి నేనే ప్రెసిడెంట్ అన్నా. దానికంటే ముందు మనం బయలుదేరే పనులు చూడండి. జీ నెక్స్ట్ సీన్ నెక్స్ట్ మండే స్టార్ట్ చేస్తున్నాం. అప్పటి వరకు గడ్డం బాగా పెంచండి. ఈ లోపల నేను డైలాగులు రాసేస్తాను. ఓకే, మీరు కొంచెం టచ్లో ఉండండి. కార్కి పెట్రోల్ అది నేను వచ్చే దారిలోనే ట్యాంక్ ఫుల్ చేయించానండి. ఎంత మంచి మనసు. మీ మన సినిమా సూపర్ డూపర్ హిట్ సార్. ఓకే, టెన్షనే పెట్టుకోకండి. ఓకే. ఇప్పుడు ఇంటికి ఎట్లా వెళ్తారు అదంతా నేను చూసుకుంటానండి. నేను ఏమైనా ఆటో చెప్పనా? వద్దండి, నేను వెళ్ళిపోతాను. మీ మంచి మనసుకి మన సినిమా 100 days కన్ఫర్మ్. పదండ్రా పోదాం. సరే సరే జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. బాయ్ బాయ్ ఆంటీ. బాయ్ 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 డాడీ. Bye, బాస్, Ma. నెక్స్ట్ సినిమాకి మనం కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్. బాబు డైరెక్టర్ చూసి కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. బాయ్ 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 బాయ్. అది ఇంగ్లీష్ సార్. All you liquid sound boys. అరే బోండం, ఏంట్రా రోడ్డు సరిగ్గా కనిపించట్లేదు? మనం సరైన దారిలోనే వెళ్తున్నామా? చంపుతా. రే సాయ్, నెట్ పనిచేయట్లేదురా. అవునరా, మొబైల్లో సిగ్నల్ లేదురా. ఏంటి సిగ్నల్ లేదా? అయ్యో, నేను జగదీష్కి కాల్ చేయాలనుకుని పడుకుండి పోయానే. అరే నువ్వు టైట్ అయిపోయావు కదరా, ఇప్పుడు ఇవ్వరా, నేను నడుపుతా. అదంతా కుదరదు, మా గురువుగారు నన్నే నడపమన్నాడు. ఎవ్వరికి ఇవ్వద్దన్నారు బండి. అరే మీ గురువుగారు ఇప్పుడు మనతో లేరు కదరా, ఇవ్వరా నడుపుతాను. అదంతా కుదరదురా. అరే మామ పాప మాట నడుపుతా అంటున్నాడు, నడపనీరా. ఏయ్ షో. రే జాగ్రత్త నడుపురా, నిన్ను నమ్మి వెళ్తున్నాం అందరం. రే సరిగ్గా కూర్చోరా, స్లోగా జాగ్రత్తగా వెళ్ళు, స్పీడ్గా నడపకు. అయ్యయ్యో ఏమైందో తెలియట్లేదే. అయ్యయ్యో గుడ్డు వేదవా, ముందే చెప్పా కదరా. ఇప్పుడు మా హీరో గారికి నేనేం చెప్పాలరా? ఇవన్నీ ఓ మెంటల్ దానా, నేను సరిగ్గానే వస్తున్నా, నాకే తెలీదు ఎందుకు ఇలా అయిందో. ఎలా నీ బాడీలానేనా? అయ్యో ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే. ఎంత అయ్యో, దూరం ఈ వెళ్ళాలో కూడా బండ తెలియట్లేదు. కారు డ్యామేజ్ సిగ్నల్ కూడా చేశాడే. లేదు. అయ్యో. ఎవరిని హెల్ప్ అడగాలో కూడా తెలియట్లేదు. అయ్యో ఓ. షిట్. షిట్. ఏం చేయాలి ఇప్పుడు? దున్నపోతులా తింటూనే ఉన్నాడు చూడు. నాకేం తెలుసు, ఓవర్గా చేయకు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలో మమ్మల్ని అడుగుతావేంటి? ఈ దారిలోనే చూసుకుంటూ వెళదాంపా. వెళ్ళి రారా, చూద్దాం ఎదవ. పదండి. ఏ మణి భయంగా ఉందిరా. భయపడకు భయపడకు. ఇక్కడ ఎవరిని హెల్ప్ అడగాలి? అరే ఇక్కడ చిప్స్ ఏమన్నా దొరుకుతాయా? చిప్స్ 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 చేసినంత చేసేసి ఇప్పుడు నీకు చిప్స్ కావాలా? చిప్స్ లేకపోతే ఎలా? రే రే వికీ, చూడరా ఇక్కడ జీప్ ఒకటి ఆగి ఉంది. రే అవునరా. అరే రండ్రా పదండి, రండ్రా, త్వరగా వెళ్ళి చూద్దాం. రేయ్, చూద్దాం రండ్రా రండ్రా రండ్రా. ఏంట్రా లోపల ఎవరు చూడు. లేరు? ఏంట్రా ఎవరు లేరు? అవునరా ఎవరు లేరు. రేయ్ ఇటు చూడండిరా, మనుషుల కాళ్ళచ్చులు ఇటువైపు వెళ్ళుంటారు. రండ్రా, ఫాలో మీ. సార్ సార్ ఎవరైనా ఉన్నారా? బండి పంచర్ అయింది, ఎవరైనా హెల్ప్ చేస్తారా?
ఏంటి జీవి మొహం అదోలా పెట్టావు? అర్థమైంది, జగదీష్ని మిస్ అవుతున్నావు కదా. అవునరా, తను కూడా ఉండుంటే బాగుండేది కదా. చాలా మిస్ అవుతున్నా. ఈ లవర్సే ఇంత, కలిసినప్పుడు విలువ తెలీదు, విడిపోయినప్పుడు ఏడుస్తారు. వావ్, వాట్ ఏ లొకేషన్. డే విక్కీ, జీవి రండ్రా. ఏంట్రా? ఇక్కడ తొందర రండ్రా. సూపర్ లొకేషన్. ఏమైందిరా? అడవిలో ఇంత మంచి లొకేషనా? దా తలుపు కొట్టి ఎవరైనా జీవి నువ్వు వెళ్ళి సాయి వాళ్ళని తీసుకురా, మేము లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. సరే సరే సరే, జాగ్రత్తగా వెళ్ళండిరా. సరే సరే. రే నువ్వు ముందేళ్లకు అడవి పొద్దు అనుకుంటారు, నువ్వు నోరు మొయ్యి. ఎప్పుడు కట్టారా ఇల్లు అడవిలో? తొందర రారా అడవి పంది. సార్ 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 సార్, మహాలింగం సార్, గేట్ తెరవండి సార్. సార్ కొంచెం గేట్ తెరవండి సార్. అరే గేట్ ఓపెన్ చేసే ఉందిరా. అవునరా, తాళం కూడా వేసలే. వాచ్మెన్ టీ తాగడానికి వెళ్ళి ఉంటాడులే. ఇట్లాంటి ఇల్లు నాకు దొరికితే ఒక సినిమా తీసి 100 days ఫంక్షన్ చేస్తా. రే ఈ సినిమా పోస్టర్ ఎవడు చూడు, కామెడీ చేయకరా, పదరా. రే ఇంకోసారి నా సినిమాలో క్యారెక్టర్ అడుగుతాడు చూడు, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏ సాయి రండ్రా. ఏ సాయి, విక్కీ మణి వెళ్ళారు, అక్కడ ఒక బంగ్లా ఉంది, రండి. ఏంటి ఏం మాట్లాడట్లేదు వీళ్ళు? వీళ్ళొకటి ఈ టైంలో కూడా వెళ్ళు. ఏ సాయి రండ్రా. ఏ సాయి బయటికి రండ్రా. దున్నపోతులారా, పులులు తిరుగుతుంటాయంట ఈ టైంలో, త్వరగా రండి. ఆగవే, వస్తున్నా. దొక్కర్తి, త్వరగా పదండి. ఏంటి, కార్ రిపేర్ అయిందా? అది మీకెట్లా తెలుసండి? ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఈ కారణమే చెప్తుంటారు. ఈ పక్కనే ఉన్న మెకానిక్ షాప్ ఉందా? అది ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లలో ఉంటుంది. వెళ్ళొచ్చేటప్పటికి బాగా రాత్రి అయిపోయింది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? మా అన్నయ్య కార్లు రిపేర్ చేస్తుంటాడు, కానీ తను ఇప్పుడు ఊరెళ్ళాడు. మీ అన్నయ్య ఎప్పుడు వస్తారు? ఎప్పుడైనా రావచ్చు. మీ కార్ రెడీ అయ్యే వరకు మీరు ఇక్కడే స్టే చేయొచ్చు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వెళ్ళి పిలుచుకొస్తాము. హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. అరే మీన రాసి నాకు వర్కౌట్ అవుతుందని చెప్పారా? ఏ అటు చూడవే. ఎక్కడికి పోయారు వీళ్ళు? చూడవే, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. ఏయ్ మణి, ఇటు సైడే వెళ్ళారు. సరే లోపలికి వెళ్ళి చూద్దాం. రే ఈ గుడ్ న్యూస్ సాయికి ఇప్పుడే చెప్పాలి. ఏం చేస్తున్నారా? ఏమైందిరా? ఇక్కడే సెటిల్ అయిపోయారు? అవునురా, పోను ఇక్కడే సెటిల్ అవుతావు అనిపిస్తోంది. నీకు చెప్తే అర్థం కాదు, రా చూపిస్తా. అరే ఇల్లు సూపర్ ఉందిరా. మేడం మేడం, మేడం నేను చెప్పా కదా మా ఫ్రెండ్స్ వీళ్ళు, నేను చెప్పాను కదా మా ఫ్రెండ్స్. హాయ్. హలో. కొరుకు తినేస్తామే ఏంటి? ఇక్కడ మెకానిక్ షాప్ లేదంట, 20 కిలోమీటర్లు వెళ్ళాలి. నైట్ ఇక్కడే ఉండి పొద్దున్నే కార్ రెడీ చేసుకుని వెళ్దాం. సూపర్, నాకేం ప్రాబ్లం లేదు. నీకు ఓకేనా బంగారం? నువ్వు ఎక్కడికి పిలిచినా నేను కళ్ళు మూసుకొని వచ్చేస్తాను డార్లింగ్. జై పబ్లిక్ ప్లేస్. మేడం మేము ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చా? రే అందరు వెళ్తే లగేజ్ ఎవడరా తెచ్చేది? రే సాయి నువ్వు వెళ్ళరా, వెళ్ళరా. నువ్వే కదరా లగేజ్ తేవాలి. నేను ఒక్కడి నెలలో నువ్వే రా తోడుకి. నువ్వు సపరేట్గా వెళ్తే తెచ్చిన టిఫిన్లన్నీ నువ్వు తింటూ రావచ్చు. పలహారమా, సినిమా మీద ఉంటురా. అప్పుడు నేను వెళ్తా. పో, వెనక్కి చూడకుండా వెళ్ళు.
రూమ్ అయితే బానే ఉంది, కాకపోతే బాగా దుమ్ముగా ఉంది. ఆ? హ. రేయ్, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ పండగ పబ్బం చేసుకున్నట్టున్నారు కదరా. కరెక్ట్ మావా. ఉండరా, ఆ మేడం నేను అడిగి వస్తా, నువ్వు ఒకడివి. ఛ, ఏంటి ఇంత దుమ్ముగా ఉంది? కూర్చో, పర్వాలేదు, అడ్జస్ట్ అవుదాం. ఏంటి బేబీ, ఈ రూమ్ నచ్చిందా? ఛీ, వీళ్ళకి వేళాపాల ఏం ఉండదు. ఇక్కడే ఫస్ట్ నైట్ పెట్టేసుకుందామా? అయ్యయ్యో, అబ్బా, అమ్మా, మొత్తం లగేజ్ నాకే ఇచ్చి వచ్చారే. మేడం, మేడం. పిలిచారా? అవును మేడం. ఏంటి అంత దుమ్ముగా ఉంది? ఎందుకు అట్లా పెట్టుకున్నారు? నాకు 10 రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు, అందుకే సరిగ్గా క్లీన్ ఓ చేయలేదు. అదా. మేడం, మీకు ఒంట్లో బాగాలేదా? అవును, చాలా వేడిగా ఉంది. మీ చెయ్యే వేడిగా ఉంది. ఏమండి, నా చెయ్యి చల్లగా ఉంటుంది, పెట్టనా ఒక్కసారి? చీపురు కట్ట ఏంటది? అక్కడ ఉందని చెప్తున్నాను. మేడం, ఏం చేస్తున్నారు? మీకు ఒంట్లో బాగాలేదు కదా, ఇవ్వండి నాకు. అయ్యో, నేను ఊడుస్తానండి, పర్వాలేదు. ఏమండి, వాడు బాగా ఊడుస్తాడండి. డై. అయ్యయ్యో, ఏమైందండి? ఈ దున్నపోతుకి ఆకలితో నీరసం అండి. అయ్యయ్యో, నేను మర్చిపోయానండి. నేను వెళ్ళి మీరు తినడానికి ఏమైనా మీరు చేస్తాను. ఒక్కళ్ళే చేస్తారా? నేనేమైనా హెల్ప్ చేయనా? మీరు తినడానికి వస్తే చాలు. భోజనానికి వస్తే సరిపోతుందా? మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. కళ్ళు మాత్రమేనా? మ్మ్. అయ్యో, అప్పుడే వెళ్ళిపోయింది. ఏయ్, సూపర్ ఉన్నాయి కదా. ఏయ్, తొందరపడకండిరా. ఏమండి, ఇవన్నీ మీరు ఒక్కళ్ళే చేశారా? గెస్ట్ ఎవరు వచ్చినా చాలా వెరైటీలు చేయడం నాకు అలవాటు. ఏంట్రా? ఏమండి, ఈ రోజుల్లో వంట చేసే అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారండి? కానీ మిమ్మల్ని చేసుకోబోయే ఆయన చాలా లక్కీ అండి. రియా, నువ్వు ఫ్రీగా ఉంటే ఈవిడ దగ్గర వంట నేర్చుకో. నేను నిన్నొకటి నేర్చుకోమన్నాను, కానీ అది నువ్వింకా నేర్చుకోలేదు. ఏమండి, మా ఇంట్లో ఎప్పుడూ ఒకటే ఐటమ్, కానీ ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఏది తినాలో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. తినకపోతే మానేరా. ఇవాళ శనివారం, కాస్త ఉపవాసం చేస్తే ఒళ్ళైనా తగ్గుతుంది. ఇంట్లో ఉప్మా ఉంటే తెచ్చిపెట్టండి. ఉప్మా అంటే వాడికి చాలా ఇష్టం. ఏంట్రా? ఎందుకంటే వాడు ఉప్మా బ్యాచ్. పోరా. అందరూ ఇప్పుడే బాగా తినండి, రేపు పొద్దునే బయలుదేరిపోతాం. తర్వాత ఇలాంటి ఫుడ్ దొరకలేదని బాధపడతారు. ఏమంటున్నారు? మా ఇంట్లో వాళ్ళంతా పెళ్లికి ఊరెళ్ళారు. వాళ్ళు రావడానికి ఇంకా 2 రోజులు పడుతుంది. అప్పటి వరకు నన్ను వదిలి వెళ్ళిపోకండి. ఏంటి? అస్సలు ఛాన్స్ లేదు. వీళ్ళ కొడైకెనాల్లో హనీమూన్ అరేంజ్ చేశాం. రేపు పొద్దున్నే కార్ రెడీ చేసుకుని త్వరగా వెళ్ళిపోవాలి. నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళిపోకండి. నేను ఇక్కడ ఒంటరిగా ఉండడం వల్ల నాకు ఒక ప్రాబ్లం ఉందండి. ఇక్కడ ఒకడు నాతో తప్పుగా బిహేవ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. వాడు గుండుతో ఉంటాడు, ఈ ఇంటి చుట్టూనే తిరుగుతుంటాడు. మీరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే వాడు నన్ను అసలు వదలడండి. మేమున్నంత వరకు మేము భయపడాల్సిన అవసరం లేదండి. అవసరమైతే నేనుంటానండి మీతోటి. నువ్వుండిరా, లేకపోతే అసలు రావద్దు. మేము రేపు బయలుదేరాలి. ఇక్కడ అసలు నెట్వర్కే లేదు, కమ్యూనికేషనే లేదు. ఇప్పటికే మా ఇంట్లో వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటారు. సారీ సిస్టర్. రియా, కొంచెం సైలెంట్గా ఉంటావా? ఆవిడ పాపం హెల్ప్ అడుగుతున్నారు కదా. ఒక ఆడదాని అయ్యండి అర్థం చేసుకోలేవా? ఆవిడ మనకి ఎంత హెల్ప్ చేశారు. ఒక 2 రోజులే కదా, ఉండిపోతే ఏమవుతుంది? ఏడోకండి, నేను ఉన్నాను.
ఏంటండి చిన్న విషయానికి ఏడుస్తారు? ఏడవకండి, నాకు కూడా ఏడుపు వస్తుంది. అందరు తొందర తినేయండి రా. ఏమండి, ఉంటా ఉన్నాం కదండి, ఇప్పుడైనా కొంచెం నవ్వండి. ఏమండి కొంచెం తినండి. అరే వచ్చింది వాళ్ళ ఇంటికి రా, వాళ్ళకి తెలీదా తినాలని? మీరు తిన్నారా? ఫస్ట్ మీరు తినండి, తర్వాత కొంచెం నవ్వండి. అవును నవ్వండి, మేము ఉంటామని చెప్తున్నాం కదా. కొంచెం స్మైల్ ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్. పాలకోవా చిక్కిందిరా నాకు. కుమార్ కుమార్ లేరా దున్నపోతు. మనం ఎక్కడున్నాం రా? మీ అమ్మమ్మ ఇంట్లో ఉన్నాం. ఏంట్రా అది? ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? అయ్యో ఎవరైనా ఉన్నారా? అమ్మ అబ్బా అమ్మ, ఎవరైనా కాపాడండి. ఎవరైనా ఉన్నారా? అయ్యో తలుపు తీయండి రా, లైట్లు కూడా లేవు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అయ్యో హలో, తలుపు తెరవండి రా. ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందేమో. ఏంటో తెలియదు జీవి, పొద్దున్న నుంచి ఇద్దరికి పైనుంచి కింద నుంచి పోతూనే ఉంది. నైట్ తిన్న ఫుడ్ పడలేదనుకుంటా. ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందేమో. అవును, మీరే కదా ఇక్కడే ఉండాలని పట్టుబట్టారు. అనుభవించండి, అప్పుడు తెలుస్తుంది. అమ్మా అమ్మాయిల మీద చెయ్యేస్తే ఈ మొహానికి ఈ డైలాగ్ సెట్టే కాదు. వీడి గురించి ఆలోచించి నా బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా. చై ఏంట్రా ఇది? మీతోటి ఉన్నది అందమైన అమ్మాయి కాదు, అదొక ఆత్మ. మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాణానికే ప్రమాదం. ఆహా, సూపర్ డైలాగ్, మన సినిమాలో పెట్టేస్తా. అవును, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రా తొందరగా. ఏంటి? అరే ఇప్పుడు తెలిసిందిరా గుండు వెదవా నిన్ను. ఏంటి, నా బాడీ ఇక్కడే ఉంది?
వదలండి, వాడిని వదలకూడదు. ఇక్కడ దయ్యం ఉందని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమని, మిమ్మల్ని ఏదో చేద్దామని వాడి ప్లాన్ చేస్తున్నాడు. వాడిని ఊరికేనే వదలకూడదు. వద్దండి, వాడి దగ్గర వెపన్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఏమైనా చేస్తాడు. మీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నిజంగానా? మీరు ఇంత ప్రేమగా చెప్తే నా కోపం తగ్గిపోయిందిలేండి. రే మణి, ఏం చేస్తున్నారా మీ ఇద్దరు ఇక్కడ? అరే, ఆ గుండుగాడు వచ్చాడు రా. వాడి నుంచి నేనేరా కాపాడాను. చిక్కిన వాడిని వదిలేసావా? రే గుండు, ఇవాళ నా చేతిలోనే చస్తావురా. అవునరా? వద్దండి, గొడవలొద్దు, పదండి. ఏం ప్రాబ్లం లేదు, పదండి వెళ్దాం. ఏయ్, ఏంటే మొహం అదలో పెట్టావు? ఇప్పుడు ఏంటే ప్రాబ్లం నీకు? లోపలికి రావచ్చా? ఓ, హ్యాపీగా రండి. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? మీ ఫ్రెండ్ని అడగండి. ఇలా మొహం మార్చినందుకు నేను నా ఫ్రెండ్స్ తోటే పడుకునేవాడిని. అవును, నా ముందే అడ్డమైన వాళ్ళ నడుము పట్టుకొని డాన్స్ వేస్తుంటే నాకు కోపం రాదా? దాన్ని తప్పుగా తీసుకున్నావా నువ్వు? తను ఇంట్లో పాపం ఎవరూ లేరని భయపడుతూ ఉంది. తన్ని ఓదార్చడానికి అలా చేసుంటాడు. అట్లా చెప్పు జీవి, కనీసం బుద్ధి వస్తుంది. సాయి, రియా, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు జీవి. ఇక్కడ ఫుడ్ పడట్లేదు, నైట్ నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. అంతేకాదు, నేను ఒక విషయం చెప్తాను, భయపడకూడదు. నేను ఈరోజు పొద్దున బట్టలు ఆరేసేటప్పుడు తంగచ్చి పొద్దున్నే బయట బట్టలు ఆరేసారుగా, తీయడం మర్చిపోయారా? అవును, ఏం పర్లేదు, నేనే తీసి మడిచి మీ రూమ్లో సర్ది పెట్టేశాను. థ్యాంక్స్. ఏంట్రా ఇంత చలిగా ఉంది? అరే సాయి, మణిగాడు చాలా ఓవర్ చేస్తున్నాడు రా. ఆ అమ్మాయి దగ్గరికి అసలు పోనివ్వట్లేదు రా. అది నా లవ్. సాయి చెప్పురా, రియా మీద ఎవడైనా కన్నేస్తే నువ్వు ఊరుకుంటావా? రేయ్, నాది నాది అని ఇద్దరు కొట్టుకు చస్తున్నారే. కనీసం ఆమె పేరు తెలుసారా మీకు? అవునరా, అవును, మర్చిపోయామే. రే మామ, ఎవడ్రా వాడు? ఏం చేస్తున్నాడు రా? చెయ్యట్టు చూపిస్తున్నాడు రా. అరే దొంగ వేదవా, గుండు వేదవా, చూడరా, వీడు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రియా మీదే కన్నేశాడు. అవునరా? మామ తీసుకోరా కర్రా. పో 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 పో. వీడు చచ్చాడు రా. ఇంకోటే చంపురా, ఇంకోటి వేసేరా, చంపురా, ఏరా గట్టిగా. ఇటు చూడండి రా, మనల్ని చంపడానికి వీడు ఆయుధం కూడా తెచ్చుకున్నాడు. ఈ గుండుగాడిని ఆగండి రా, చస్తాడేమో. చస్తే పోలీస్ కేసు అవుతుందిరా. వీడిని ఎత్తికెళ్ళి రూమ్ లో వేసేద్దాం. అప్పుడు వీడిని లేపండి రా. లేపండి లేపండి రా. పట్టండి పట్టండి, లేపు లేపు. సరిగ్గా బట్టలు పట్టుకోరా. లేపండి రా, లేపండి రా, లేపండి రా. ఏంట్రా ఇంత బరువు చచ్చాడు? ఏంట్రా ఇంత బరువు ఉన్నాడు? ఏం తింటున్నాడు రా వీడు? చాలా బరువు. పెట్టండి రా, పెట్టండి రా. అమ్మా అమ్మా, ఏమైంది? ఏమైంది? ఈ గుండుగాడిని మేము పట్టుకున్నాం. రే ఉండండి రా, పోయి ఆవిడని తీసుకొస్తాను. ఏమండి, ఆ కోడి నిండా పురుగులు ఉన్నాయండి. అవును, క్షమించండి, ఏదో ఆలోచిస్తూ సరిగ్గా చూడలేదు. సరే ఇది వదిలేయండి, బయటికి రండి. ఆ గుండుగాడు దొరికాడు.
ఇదిగోండి ఆ గుండుగాడు. ఆ, ఏంటండి వీడిని చూసి భయపడుతున్నారు? ఈడు చిన్న పిల్లాడండి. రియాకి సిగ్నల్ ఇస్తూ మా చేతిలో పడ్డాడు. ఏమండి ఏదన్నా రూమ్ ఉంటే చెప్పండి, ఫస్ట్ వీడిని దాచేయాలి. అక్కడ స్టోర్ రూమ్ ఉంది, అందులో పెట్టేయండి. ఆ, మీ ఇంట్లో వాళ్ళు వచ్చాక వీడిని పోలీసులకు అప్పచెప్దామండి. అరే మణి ఎత్తురా. సరే సరే జరగండి. ఓకేరా, లేపరా లేపరా, లేపండి రా. ఎత్తరా ఇక్కడ జరుగుతున్న విషయం అందరికీ అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదే. అరే చూసిరా. అమ్మా తలుపుతీరా. అయ్యో గుండు వెదవ. పో ఏ రండ్రా. రేయ్ ఇంత కొట్టినా గుండుగాడికి ఏం కాలేదు చూసావా? అందుకనే వాడు వయసు పిల్లల మీదే కన్నేస్తున్నాడు. పోలీసులకు అప్పచెప్పాక ఈ గుండుగాడికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాలరా. ఆ ప్లానింగ్ ముందు చేయాలి. రండ్రా, గుండుగా నీ పని అయిపోయిందిరా. ఎవరన్నారా? బయటికి వెళ్ళే మార్గం చూడరా. అరే వచ్చి ఇక్కడ ఇరుకుపోయిందా? మార్గం చూడరా. ఎవరన్నారా? అరే ఇక్కడ చిక్కుపోయాబెట్టరా. బయటికి వెళ్ళే మార్గం చూడరా. తలుపులేసే ఉన్నాయిరా. ఎవరన్నారా? ఏం చేయాలో తెలియట్లేదే. అయ్యో, ఈ దెయ్యం దగ్గర నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? పడుకుంటున్నాను. మంచి అమ్మాయి. గుడ్ నైట్. ఏం చేస్తున్నావురా? బుక్ చదువుతున్నాను కదా. ముందు నన్ను చదవరా. చదివేసి వచ్చేస్తాను. నేను నీ ముందుంటే నువ్వు బుక్ చదువుతూ కూర్చుంటావా? నిన్ను ఏం చేస్తున్నావు? ఒక్క బుక్ కూడా చదవకూడదా? నువ్వు ఉండు, వస్తున్నావు. నిన్ను పడే కింద. ఫస్ట్ నువ్వు పడే. నువ్వు పడే. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వే కదా ఫస్ట్ డిస్టర్బ్ చేసింది. నేను బుక్కే కదా చదివేది. ఏడవకు ప్లీజ్. నేనున్నా కదా. దా దా రావే. సరే వదిలే. తమ్ముడు, ఎవరు మీరు? భయపడకు, నేను నిన్నేం చేయను. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అది చెప్పినా నీకు అర్థం కాదు. ఈ బంగ్లాకి ఎందుకు వచ్చావు? వెంటనే వెళ్ళిపోటి. ఏం చూస్తున్నావు? ఇక్కడున్న అందరి ప్రాణాలకి ప్రమాదం ఉంది. మరకతవల్లి మిమ్మల్ని ఊరికనే వదలదు. ఎవరు ఆ మరకతవల్లి? రండి.
అరే రండి, ఏం చేయను, రండి. చూసారా అందరూ నా గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు. మీరే చెప్పారుగా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళనని. నన్ను వదిలి వెళ్ళరు కదా, నన్ను వదిలి వెళ్ళరు కదా. రండి వెళ్దాం. ఇక మీదట బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళకండి, నన్ను తీసుకెళ్ళండి. రా, గుడ్ బాయ్ కదా. మంచి అబ్బాయివి. రేయ్ ఏంట్రా ఇది? ఏంట్రా చేసిందంతా చేసి ఏం లేదంటావు? అది జిప్పేసుకోరా. నాకే ద్రోహం చేసావు కదరా. నోరు మూసుకోరా, నాకు అన్నీ తెలుసు. ఏమండి ఒకసారి ఆగండి. ఒక్క నిమిషం ఆగచ్చు కదండి. నాకు ఇప్పుడు ఒక విషయం తెలిసే తీరాలండి. మీరెవరినైనా లవ్ చేస్తున్నారా? అవును. ఏం చెప్తున్నారు? ఎవరండి వారు? మీతోనే ఉన్నారు. ఏంటండి ఇలా చెప్తున్నారు? వాడు ఒక పెద్ద వేస్ట్ గాడు అండి. వాడిని నమ్మెళ్ళారంటే మిమ్మల్ని అమ్మేస్తాడు. ఫ్రాడ్ అండి వాడు. ఆయన గురించి అలా మాట్లాడకండి. ఆయన నన్ను వదిలేసినా నేను ఆయన్ని వదలనండి. ఏంటండి ఇలా చెప్పారు మీరు? నేను మిమ్మల్ని ఎంత ప్రేమించాను తెలుసా? మీరు లేకపోతే చచ్చిపోతారండి. దీన్ని ఇలానే వదిలేస్తే వాడు తన్నుకుపోతాడు. సినిమా స్టైల్లో ఒక లిప్ టు లిప్ కిస్ ఇచ్చి లాక్ చేసేసుకుంటా. అబ్బా ఎంత సూపర్ ఫిగరో. అంతేనా? వెళ్ళరానా? వెళ్ళిపోతున్నాను. కొంచెం వాటర్ ఉంటే ఇస్తారా? అక్కడుంది చూడండి. అక్కడ? ఓ ఏంటంటే నీళ్ళు ఇలా ఉన్నాయి? అలా ఏం లేదే. ఉప్పు నీళ్ళ? బాగానే ఉన్నాయిలే. సరే వెళ్తున్నానండి. ఏమండి నిన్న మీరు డ్యాన్స్ వేశారు కదా, అప్పుడు మీ నడుము సూపర్గా ఉందండి. సాయి, సాయి, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? వినిపించట్లేదా? ఎప్పుడు పిలిచావు? ఏంటి ఇప్పుడు పిలిచానా? మొహం పగిలిపోతుంది. కొట్టకరియా, ఇవాళ గురువారం సాయిబాబా డే. సాయిని కొట్టొచ్చా? 50 పేజెస్ చదివి వచ్చేస్తా. వెళ్ళు. నువ్వు బుక్ చదువుకో, ఇంకేమైనా చేసుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒక ఐడియా. అందరు ఇటు రండి. అరే మామ రారా, నువ్వు తొందరరా. ఏంట్రా? అరే రేపు మనం వెళ్ళిపోతాం కదా. సరే ముందుగా ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామా? తీసుకుందాం. నేను ఇంకా స్నానం చేయలేదు. రెడీ అయ్యాక తీసుకుందాం. నువ్వు స్నానం చేయకపోయినా బానే ఉంటావు. మనం వెళ్ళే అర్జెంట్లో మర్చిపోతాం. రేయ్ నువ్వు వెళ్ళి జీవిని తీసుకురా. అట్లానే ట్యాప్ తీసుకురా. రేయ్ పోరా. అయ్యయ్యో ఏం చేయాలో తెలియట్లేదే. రేయ్ నువ్వు వెళ్ళి కొంచెం ఆమెని తీసుకురా. సరే మామా. దయ్యమని తెలియకుండా ఎంత హ్యాపీగా వెళ్తున్నాడు చూడు.
ఏమండి గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాం, మీరు రండి. ఏం పర్లేదండి, వంట చేయాలి, చాలా పనులున్నాయి. అరే తర్వాత వంట చేసుకోవచ్చు, రండి రండి. మీరే ఇంట్లో ఉన్నారు, మీరు లేకుండా ఎలా? రండి రండి. అరే రండి. రండి వచ్చి నించోండి. మామా తీసుకొచ్చాను రా. ఓకే రా. ఏ జీవిత, నీకే ఫోటో పిచ్చి కదా, ఫోటో అని చెప్పగానే పరిగెత్తుకుంటూ రావాలి కదా, ఇంత స్లోగా వస్తున్నావేంటి? అరే ఆ ట్యాబ్లెట్ లేదురా. మామా ఓకే రా. అందరూ ఫ్రేమ్లోకి రండి. ఏమండి ఫ్రేమ్లోకి వచ్చి నించోండి, సిగ్గుపడకండి. అయ్యాన్నే లోపలికి పిలుస్తున్నాడే. స్మైల్ ప్లీజ్. మణి తీసేసావా? నేను వెళ్ళా. నన్నెవరు తీస్తారు? నువ్వు వచ్చి తీ. ఇంకా ఎన్ని ఫోటోలు తీస్తారు ఇక్కడ? నేను కనపడుతున్నానా? నా ఫేస్ బాగా కనపడుతుందా? బాగా కనపడుతోంది. తీసేశాను. జీవిత ఆ ఫోటో చూపించి ఎలా వచ్చిందో చూద్దాం. స్విచ్ ఆఫ్ అయిపోయింది. మామ అక్కడ ఛార్జింగ్ అయ్యాక చూపిద్దాం, ఓకేనా? ఓకే. హే రావా. ఏంటి అంత డల్గా ఉన్నావు? ఇక్కడ ఉండడానికి నచ్చట్లేదు. మనం ఫస్ట్ నైట్ ఆల్రెడీ ఫిక్స్ చేసాం కదా, వెళ్దాం. ఫస్ట్ నైట్ ఉంది కదా, ఎందుకంత డల్గా ఉన్నావు? అబ్బా ప్లీజ్ వెళ్ళిపోదాం. ఓ పోరా, పక్కన ఉందో దూరంగా ఉందో చూసిరా పోరా. అప్పుడే కదరా ఫోటో చూడగలిగేది. ఫస్ట్ నైట్ ఎక్సైట్ అయిపో. వెళ్దాం. వీళ్ళొకటి రేపొద్దునే లేచి, నేనున్నా కదా, రేపొద్దునే లేచి వెళ్ళిపోదాం. అది అక్కడే ఉందిరా, చూపించేద్దాం రా. మామా ఫోటో చూడరా. ఈరా మామ చూద్దాం. బాగా వచ్చింది, బాగా వచ్చింది కదా, సూపర్గా వచ్చిందిరా. అప్పుడు మనతో ఉన్న అమ్మాయి నేనే. ఏంటా ఫోటో సరిగ్గా కనిపించట్లేదే. ఇంకొకసారి తీసుకుందామా? దయ్యం 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 దయ్యం. అయ్యయ్యో ఏమైంది బంగారం? కింద పడిపోయావా? కాస్త బయటికి వస్తారా? రాను. బయటికి రావచ్చుగా. రానంటున్నా కదా. రారా బయటికి. రారా. అక్క అక్క వద్దక్క, వదిలేక అక్క, వద్దక్క అక్క, అక్క వదిలేక. అయ్యో సరే వదిలేస్తా. వదిలే. అయ్యో డైరెక్టర్ సార్ కాస్త ఇలా రండి. కూర్చోండి. నువ్వు కథలు బాగా చెప్తావు కదా, ఒక కథ చెప్పు. ఒక అందమైన గ్రామం. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఆ గ్రామంలో ఒక అందమైన పిల్ల చేసింది. ఆ పాపు, ఆ అమ్మాయి ఆ ముగ్గురులో ఒక అతన్ని లవ్ చేసింది. నీ కథని ఇలా మార్చేయి. నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను. నువ్వు ఆలోచించి చెప్పు, నేను నిద్రపోతాను. ఈ పొజిషన్లో పడుకుంటే నిద్ర రాదు మేడం. పడుకోండి పడుకోండి. అయ్యయ్యో ఎటు తిరిగినా ఒకటే చోటు ఉన్నావేంటి?
అయ్యయ్యో బియ్యం బస్తా పడిపోయింది. ఎక్కడికి పోతున్నావు? అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వద్దు, వెళ్ళవే. ఏ నువ్వే పో. అక్కడ దయ్యం ఉంది, వెళ్ళవే. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ, ఆ. బుక్ అయిపోయానే. లేరా, నువ్వు వచ్చి కూర్చో బంగారం. రా 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 కూర్చో. చెప్పాగా, నువ్వు వెళ్ళి మేకప్ బాక్స్ తీసుకురా. చిచ్చి చిచ్చి. ఇవ్వు. నీ సినిమాలో యాక్ట్ చేయడానికి తిన్ని హీరోయిన్లా మార్చేస్తాను చూడు. లవర్ ఉన్నాడా నీకు? నీకు లవర్ ఉన్నాడా? అక్క, అది అబద్ధం చెప్తుంది. దాని బాయ్ ఫ్రెండ్ పేరు జగదీష్. ఏ తిన్నపోతా, నోరు మూసుకోరా. ఏంటి చూస్తున్నావు? అక్కకు అబద్ధం చెప్తే నచ్చదు కదక్కా. అయ్యయ్యో, పోయి పోయి నిన్ను కొట్టాను చూడు. బాధపడకు రే. నేను వండి పెట్టిన చికెన్ కర్రీ మొత్తం నీకే. చూసావా, అబ్బాయిలందరూ నిజం చెప్తున్నారు. ఒక అమ్మాయి అయ్యుండి అబద్ధం చెప్పి అమ్మాయిల పరువు తీస్తున్నావు. ఇది తప్పు కదా? తప్పే. సర్లే కానీ జగదీష్ చాలా అందంగా ఉంటాడా? ఆ? అయితే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తనని మన బంగ్లాకి మర్చిపోకుండా తీసుకురావాలి, సరేనా? చచ్చింది పో. అవును, ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావు కదా, దానికి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలిగా. ఏం చేద్దాం? నీ ఈ లిప్స్టిక్ పోయే వరకు వెళ్ళ గోడకి ఉమ్మ ఇవ్వు, సరేనా? పో పోవే. బాగా ఇంకా. ఆగండి ఆగండి, పారిపోకండి, ఎక్కడికి పరిగెత్తకండి. చెప్పింది వినండి. మిమ్మల్ని కాపాడటానికి నేను ఇక్కడికి వచ్చాను. తలుపు తీయండి. సౌండ్ వస్తుంది. ఎంతలా కొట్టారు? నేనొక్కడే మిమ్మల్ని కాపాడగలను. తొందర రండి, తొందర లోపలికి వచ్చేయండి. రారా, లోపలికి రా. నా పేరు నారాయణన్. 2 సంవత్సరాల క్రితం మా యజమాని మహాలింగానికి ఈ మరకతవల్లి అమ్మతో పెళ్ళయింది. అప్పుడు అయ్యా, నమస్కారం అయ్యా, రండి. వెల్కమ్ టు అవర్ హౌస్. అయ్యా, మీ ఇద్దరిని జంటగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. సిల్లీ బాయ్. రండయ్యా, లోపలికి వెళ్దాం. అమ్మా, లోపలికి రండమ్మా, భోంచేస్తూ మాట్లాడుకుందాం. రా మరకతవల్లి. ఏంటి నారాయణ? అయ్యా రండి, అన్నీ రెడీ చేసావా? కూర్చోండి. ఇవ్వండి, నేను వడ్డిస్తాను. మరకతవల్లి అమ్మ, మీరు కూర్చోండి, నేనున్నాను కదా. ఈ నారాయణ ఎప్పుడు ఇంతే, ఎవరిని ఏ పని చేయనివాడు. అన్ని పనులు నారాయణ చేస్తాడు. అయ్యా, మనుషుల్లో కూడా దేవుడుంటాడని మిమ్మల్ని చూశాకే తెలిసింది. ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడి సంపాదించిందంతా, ఆస్తంతా అనుభవించడానికి భార్యా పిల్లలు లేరే అని చాలా బాధపడ్డాను. మంచిదైంది, దేవుడి దయ వల్ల నా కోరిక తీరింది. యాక్చువల్గా ఇంత వయసు వచ్చాక మళ్ళీ పెళ్ళేందుకని నేనే వద్దని చెప్పాను. కానీ నారాయణ వదలలేదు. దాని తర్వాత నిన్ను కలిసా, అన్నీ బాగా జరిగిపోయాయి. అవును, నేను నీకు నచ్చానా?
గుడ్. నారాయణ నారాయణ, ఇంత అమాయకంగా ఉన్నావేంట్రా? నిజాయితీగా ఉన్నవాడే చచ్చిపోతున్నాడు, అబద్ధాలు చెప్పేవాడు 1000 ఏళ్ళు బతుకుతున్నాడు. అయ్యా, ఎవరయ్యా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఇకపైనే ఆట మొదలవబోతోంది. వాళ్ళ నిజ స్వరూపం ఇకపైనే తెలియబోతుంది. இன்னும் 3 நாள் தான். நீ என்ன தேடி வருவ. கண்டிப்பா நீ என்ன தேடி வருவ. నా జీవితంలో దొరికిన గొప్ప వరం నా మరకతవల్లి. ఆమెని చివరిదాకా కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. అయ్యా, అయ్యా, ఇదిగో ఇది తాగండి. కొండల్లో ఉన్న ఆయుర్వేద వైద్యుడు చెప్పినట్లు నేనే తయారు చేశాను. నరాలకు చాలా మంచిది. ఇదిగోండి, తాగండి. అయ్యా, మిగల్చకుండా తాగేయండి. నారాయణ, అద్దర కొట్టేవరా? బ్యూటిఫుల్. మరకతవల్లి, నేను నీకు నచ్చానా? ఇంత సిగ్గుపడుతున్నావే? సంతోషమేగా?
ఏమైంది? ఏమండి? నారాయణ, ఏమైందండి? నారాయణ, ఏమైంది? అయ్యా, అయ్యగారు, అయ్యగారు ఏమైంది? అయ్యగారు, అయ్యగారు ఏమైంది? ఆ? అయ్యగారు, అయ్యా, మమ్మల్ని అందరినీ అనాథలు చేసి వెళ్ళిపోయారా? నేనే ఆశపడి తొందర పెట్టి మీకు పెళ్లి చేశా. ఎంతో ఆశతో పెళ్లి చేసుకున్నారే. మిమ్మల్నే నమ్ముకొని వచ్చిన ఈ బరకతవల్లి అమ్మకి ఇంక పైన ఏ సమాధానం చెప్తాము? అయ్యా, 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 మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారే అయ్యా. అయ్యా, కూర్చోండి సార్. నాకు బాధగానే ఉంది. అయ్యగారికి ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. మీ పెళ్లికి ముందే అయ్యగారు ఆయన సొత్తంతా ఆయన భార్యకే చెందాలని క్లియర్గా రాసి పెట్టారు. ఇదిగోండి పేపర్స్, చదివి చూసుకొని సంతకాలు పెట్టండి. సరిగ్గానే ఉన్నాయా? ముసలోడికి మిగిలింది అంతే. ఇంకా అంతే మేడం. నా గురించి చాలా బాధపడుతున్నారనుకుంటా. ఏదో ఒక సానుభూతిగా. నీ సానుభూతి అక్కర్లేదు. నువ్వు వచ్చిన పని మాత్రం చూడు, అర్థమైందా? బయటికి పోరా. ఏయ్, మర్యాదగా మాట్లాడవే. నారాయణ, వీడిని బయటికి పంపించు. సార్ బయలుదేరండి. నారాయణ, కొంచెం జాగ్రత్తగా ఉండమా. నిజాయితీగా ఉన్నవాడు తొందరగా పోతున్నాడు, అబద్ధాలు చెప్పేవాడు బతుకుతున్నాడు. ఎవరు కావాలి? హాయ్, ఐమ్ స్టీఫెన్. ఫారెస్ట్లో ఫోటోగ్రఫీ. సడన్గా వాన పడుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం హాట్ వాటర్ ఉన్నాయా? రండి, లోపలికి రండి. థ్యాంక్ యూ. రండి, రండి, కూర్చోండి. ఓకే. ఇదిగోండి, తుడుచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు మంచినీళ్ళు తీసుకొస్తాను. సరే అండి.
ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడే టైం 10:30 అవుతోంది. దీని తర్వాత మీరు బయటికి వెళ్తే అడవి పందులు తిరుగుతూ ఉంటాయి. ప్రాణాలకే ప్రమాదం జరగచ్చు. ఏంటండి అంటున్నారు? అడవి పందులా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండి రేపొద్దున్నే లేచి వెళ్ళిపోతా. మీకేం ప్రాబ్లం లేదంటే. చచ్చా, మీరు హాయిగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. అవును, ఈ ఇంట్లో మీరు ఒకళ్ళే ఉంటారా? అప్పుడు ఆయన మీ నాన్నగారా? మా ఆయన. ఏంటండి అంటున్నారు? భర్త? ఓకే ఓకే, రిలాక్స్. లేదు, మీ వయసుకి మీ కలర్కి పోయి ఒక ముసలివాడిని పెళ్లి చేసుకున్నారు. మనకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తూ కూర్చుంటే ఈ లోకంలో సగం మంది అమ్మాయిలకి పెళ్ళే జరగదు. లేదు, మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేసి మ్యారేజ్ చేయించారా? అలా చెప్పడానికి ఎవరైనా ఉండుంటే బానే ఉండేది. అప్పుడు నేనొక అనాథని. అలా ఇకపై చెప్పకండి. ఓకే, నేను ఒక ఫోటోగ్రాఫర్. డోంట్ మైండ్, మిమ్మల్ని ఫోటో తీయచ్చా? నాకు ఫొటోస్ అంటే చాలా ఇష్టం. వావ్, సూపర్. అప్పుడు రెడీ అవ్వండి, ఫొటోస్ తీద్దాం. ఆ వావ్, ఊరికే చెప్పట్లేదు కానీ ఫొటోస్లో అచ్చం దేవతలాగా ఉన్నారు. ఏ యాంగిల్లో తీసినా చాలా అందంగా ఉన్నారు. మరి మరకత వల్లంటే ఏమనుకున్నారు? వాట్? మరకతవల్లియా? వెరీ ఓల్డ్ నేమ్. మ్యాగీ. ఇది సూపర్ ఉంటుంది. ఇకపై మీ పేరు మ్యాగీ. నచ్చిందా? బాగుంది. హే, ఎవరయ్యా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వెందుకు లోపలికి వచ్చావు? మీరెవరండి? నా ఎవరితోటి మాట్లాడుతున్నావు? లేదు, ఇప్పటిదాకా ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడుతున్నాను. మరకతవల్లియా? మీరు వచ్చే ముందాకా ఉన్నారు. ఆమె చచ్చి 2 రోజులు అవుతుంది కదా. ఏమంటున్నారండి? ఇక్కడే చూశాను, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. నారాయణ, నీ నోటితో నువ్వే అలా చెప్పొచ్చా? మరకతవల్లి. స్వామి, స్వామి, ఎక్కడ స్వామి? ఎక్కడున్నారు స్వామి? స్వామి, ఎక్కడున్నారు స్వామి? స్వామి. ఓం నమ శివాయ. 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 వచ్చావా? చెప్పినట్టే వచ్చావా? ఆ దయ్యం మళ్ళీ వచ్చిందా? ఎలా స్వామి? ఇకపై దాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు. కన్నికళి అనే ఒక అమ్మాయి ఆయుష్ తీరేలోపే చచ్చిపోయింది. శక్తివంతమైన ఆత్మ తిరుగుతూనే ఉంది. అంతా కాలం చెప్పినట్టే నడుస్తుంది. నువ్వు ఇప్పుడు నన్ను ఎత్తుకుంటూ వచ్చింది కూడా ఆ కాలమే నిర్ణయించింది. ఈ ఆపదలో నేనెలా ఉండగలను స్వామి? నాకు ఆపదే కదా స్వామి. నీకు మటుకే కాదు, ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ కష్టాలే. స్వామి, ఈ ఆపదలో నేనెలా ఉండగలను స్వామి? ఓం శక్తి. ఇది కాళీమాతకు పూజ చేసిన కత్తి. ఇది నీ చేతిలో ఉన్నంత వరకు అది ఏమీ చేయలేదు నిన్ను. సాయంకాలం కాగానే ఈ పటం ముందు దీపం వెలిగించి
ఒక 4 నిమ్మకాయలు చుట్టూ పెట్టి ఇంటి గుమ్మం ముందు పెట్టు. దాని తర్వాత ఆ ఇంటి గుమ్మం దాటి అది బయటికి రాలేదు. పో పో. అసలు మ్యాగీకి ఏమైంది? అదేం అడుగుతారులేండి. ఆ రోజు అయ్యక పెళ్లి చేసుకున్న మరకతవల్లి వేరు. ఇప్పుడున్న మరకతవల్లి చాలా మారిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే పోలీస్ కేసు అవుతుంది. ఇంటి వెనకాల పాతి పెట్టేద్దాంలే.
అప్పటి నుంచి ఈ బంగ్లా మీదుగా వెళ్ళే బండ్లన్నీ అవే పంచర్ అవుతాయి, అవే రిపేర్ అవుతాయి. చుట్టుపక్కల ఇల్లు లేకపోవటం వల్ల అందరూ వచ్చి ఇక్కడే చిక్కుతున్నారు. ఆమె ఆశలు తీరకుండా చచ్చిపోయినందువల్ల ఆమె ఆత్మ ఇక్కడే తిరుగుతోంది. అది మిమ్మల్ని ఏం చేయలేదా? నా దగ్గర కాళికామాతకు పూజ చేసిన కత్తి ఒకటి ఉంది. అది మీరు కొట్టిన దెబ్బలకి ఎక్కడో పోయింది. అయితే మేము ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అయ్యో వచ్చేసింది, తనే వచ్చింది. అయ్యో అయ్యో మిమ్మల్ని మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి. రండి, వెంటనే వెళ్ళిపోదాం. నేను ఇక్కడి నుంచి వెళ్తే మీరు బయటపడటం చాలా కష్టం. మీరు ఎట్లా తప్పించుకోవాలో నేను చెప్తా. మీరు నాతో ఉన్నట్టు తెలియకూడదు, సరేనా? పోండి 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 పోండి. సరే సరే, పద పద. రియా, రియా, ప్లీజ్ తలుపు తెరవండి తీయండి. తెరవండి 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 తీయండి. తెరవండి టింగ్ తెరవండి. చెయ్యొద్దులు. రియా, ఇక్కడ పెట్టాను కదా, ఎక్కడ పెట్టాను? దేవుడా, ఇక్కడే ఉండాలి. ఎక్కడ పెట్టాను? ఇదేనా చూడు? రియా, 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 రియా. హే మామా, అయ్యో, ఎలా ఉన్నాను? బాగున్నానా? నేను నీకు నచ్చానా? నీకేం కావాలి? నాకు ఈ లైఫ్ కావాలి. నీతో పాటు ఒక రోజు నీ రియా లాగా నీతో కలిసి బ్రతకాలి. అది కుదరదు. నువ్వు నా రియానే నాకు కావాలి. మొండి చెయ్యకుండా నువ్వే ఒప్పుకుంటే నీ రియా నీకు దక్కుతుంది, లేదా నా రియానే నాకు కావాలి. వద్దు 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 ప్లీజ్ వద్దు వద్దు వద్దు. రియాన్ వదిలే ప్లీజ్. వద్దు రియాన్ వదిలే, రియాన్ వదిలే, రియాన్ వదిలే ప్లీజ్ ప్లీజ్. వద్దే. వద్దు చెప్పేది వినవే రియా, వద్దే. ప్లీజ్. నా డెసిషన్ నేను మార్చుకోను. ప్లీజ్ రియా, ఏం నీ చేయకు, డెసిషన్ నువ్వు ఏం మార్చుకో. చేయకు, ఏం చెయ్యకు. నా రియాన్ ఏం చెయ్యకు. ఇప్పుడు నేనే నీ రియాని. దా కూర్చో. నేనంటే నీకు అంత ఇష్టమా? తీసేయ్, తీసేయ్, తీసేయ్. పడేస్తా, దాన్ని తీసేయ్. పడేస్తా. తీసేయ్, తీసేయ్. పడేస్తా, పడేస్తా. కింద పడే, కింద పడే. రియా, 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 లే రియా, రియా, లే రియా, సాయి, రియా, సాయి, ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకేమైంది? రియా, ఇప్పుడేం అడక్కు, నువ్వు పారిపో. పోరియా. సాయి, సాయి, నేను నిన్ను వదిలేసి వెళ్ళగలరా? నేను మిమ్మల్ని వదలను. సాయి, సాయి, పో రియా, పో. నేను చెప్పిన మాట విను. సాయి. పో. అయ్యో రియా, పోరియా, పోరియా, పోరియా. నేను వస్తాను, నిన్ను. పో. రా 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 రా, తొందరగా రా రా రా, తొందరగా రా, త్వరగా రా. తొందరగా రా. రియా, తొందరగా రా. రా 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 రా. ఉండు ఉండు ఉండు. ఆయ్. నువ్వు పెద్ద అమర ప్రేమికుడివి, లవర్ కి ద్రోహం చేయలేవు. ఇదెక్కడ దొరికింది నీకు? దాని కింద పడే. ఇది స్టీఫెన్ దగ్గర తీసుకున్న జపమాల. ఇది ఎప్పుడూ రియా మెడలోనే ఉంచండి. ఈ కాళికాదేవికి పూజ చేసిన కత్తి మీ చేతిలో ఉంటే
మిమ్మల్ని అదేం చేయదు. నేను మీకోసం ఊరి చివర ఉంటాను. మీరు ఎట్లయినా తప్పించుకొని వచ్చేయండి. దాన్ని కింద పడేయ్. ముందు దాన్ని కింద పడేయ్. నమ శివాయ. ఓం నమ శివాయ. దాన్ని కింద పడేయ్. సాయి సాయి వెళ్ళొద్దు. తొందరగా రా, సాయి, తొందరగా రా. ఆగు, ఆగు, ఆగు సాయి, ఆగు. సాయి నన్ను వదిలి వెళ్ళిపోకు సాయి. సాయి ఆగు. సాయి నన్ను వదిలి వెళ్ళిపోకు. సాయి. రండి రండి, తొందరగా వచ్చేయండి. రండి. అయ్యో పడిపోయా. రండి రండి. సాయి సాయి సాయి. అవునండి, మీరు కూడా వచ్చేయండి మాతోటి. అవునండి, మాతోటి వచ్చేయండి. లేదు, మీలాగా ఇంక ముందు ఎవరు కష్టాలు పడకూడదంటే నేను ఇక్కడే ఉండాలి. మీరు వెళ్ళండి. అయ్యో పోదాం, రారా. అయ్యో అయ్యో, నా కళ్ళ మీద ఎందుకు పడుతున్నారండి? నేను ఒక మామూలు పనివాడినండి. అయ్యా, మీరు నాకు దేవుడితో సమానం. మేము బయలుదేరుతామయ్యా. ఏంటండి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నారు? తొందరగా బయలుదేరండి, తొందరగా బయలుదేరుతామయ్యా. బయలుదేరండి. అయ్యా, ఇంటి ముందు దయ్యాల కొంపని బోర్డు పెట్టండి. వచ్చి కూర్చోరా దున్నపోతా. వస్తున్నాను రే. గుండు బాస్, వెళ్ళొస్తాం. బాయ్. ఇక్కడ జరిగింది ఎవరు ఇంట్లో వాళ్ళకి చెప్పకండి. ముఖ్యంగా జగదీష్కి ఏమీ చెప్పకండి. నీ గోల నీది. అరే, కుక్కేమన్నా బండి కింద పడిందా? రే, నేను ఏడుస్తున్నాను రా. రే, ఎట్లానో తప్పించుకొచ్చాం కదరా, ఇంకా ఎందుకు ఏడుస్తావురా? లేదు మామ, ఇంత చిన్న వయసులో ఏ సుఖాలు అనుభవించకుండా ఇంత తొందరగా చచ్చిపోయింది కదా, అది తలుచుకుంటేనే బాధగా ఉంది. వెళ్ళి దానికి మంచి లైఫ్ ఇవ్వరా? అయ్యో వద్దు. చిప్స్ కోసం దెయ్యం దగ్గర ఇరికించిందే కాకుండా ఇప్పుడు తన కోసం బాధపడుతున్నావా? నిన్ను నేనే చంపేస్తాను. ఓకే 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 ఓకే. ఒక నిమిషం ఉండండి. సిగ్నల్ వచ్చేసింది. మామా, ఎవడరా ఫస్ట్ కాల్? వాడేరా, రవి కార్తికేయన్. అయితే మాట్లాడరా. హలో సార్, రవికాంత్ సార్, ఎట్లా ఉన్నారు? హీరో ఫోన్ ఎలా ఉన్నారు? చేశారా? ఎక్కడ సార్ ఉన్నారు? 3 రోజుల నుంచి మీ ఫోన్ ట్రై చేస్తున్నా. నాట్ రీచబుల్ అనే వస్తోంది. ఎప్పుడు సార్ వస్తారా? ఆన్ ద వే టు హైదరాబాద్. రాగానే సోమవారం షూటింగ్ పెట్టుకుందాం. మండే పోయి 2 రోజులైంది సార్. వచ్చే వారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అవును, షూటింగ్ కావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ అంతా రెడీ చేశారా? ఎక్కడ సార్? ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు సార్. నా కారు తాకట్టు పెట్టయినా కానీ మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తాను సార్. ఏం కారు? నా కారే సార్. ఆ కారు పెడితే అంత రాదేమో. ఇల్లు తాకట్టు పెట్టేద్దాం. ఏం చెప్తున్నారు? ఒక లైఫ్ స్టోరీ ఒకటి ఉంది, అది తీసుకొచ్చి నీకే చెప్తా. టవర్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, నేను తర్వాత మాట్లాడతానండి. ఏరా, ఇట్లా మోసం చేయడానికి నీకు సిగ్గు లేదా? $10 లక్షలు తీసుకొని హీరో అవుదామని వచ్చా. నడి రోడ్లో టీ తాగేటట్టు చేశారు. ఊర్లో పోస్టర్లన్నీ కొట్టించమని చెప్పేశానే. సినిమా రిలీజ్ కాకుండా నేను ఊరికి ఎట్లా వెళ్ళను? నాలాగా ఎవడో ఎర్ర బస్సు ఎక్కొస్తాడు, వాడిని పట్టుకొని మిగతా సినిమా తీసేస్తా. అరే లేరా, బాగా ఫస్ట్ నైట్ చేసుకొని పడుకునే వాళ్ళ పడుకున్నావు. లేరా, అయ్యో తలుపు తెరుచుకోవట్లేదే. పదరా పదరా పదరా.
అయ్యో 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 బాగున్నానా నేను నీకు నచ్చానా